ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు ముందే ఈరోజు పెన్షన్ వారోత్సవాలు జరుగుతుండడంతో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్న సంతోషం ప్రతి పేదవాడి కళ్ళల్లో కూడా కనిపిస్తూ ఉంది. మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నగరి నియోజకవర్గంలో మంత్రి వైఎస్ఆర్ పెన్షన్ వారోత్సవాల్లో పాల్గొన్నారు. మేడం మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, రాష్ట్రంలో ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కొత్త సంవత్సరంలో కూడా అదే కనిపిస్తుంది. ఏమని చూడాలంటారు? సంక్రాంతి ముందే వచ్చిందని అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అండ్ జగనన్న మాట తప్పడు మడమ తిప్పడు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. 2024 జనవరి 3000 పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా తాను ముఖ్యమంత్రిగా మొదటి సంతకం చేసినప్పుడు 2250 నుంచి ఈరోజు 3000కి అంచెల వారీగా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ రావటమే కాకుండా సూర్యుడైనా లేటుగా వస్తాడేమో కానీ 1వ తేదీ వస్తే జగనన్న పెన్షన్ మాత్రం లేట్ అవ్వదు అని పెన్షన్ తీసుకుని అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇది పండుగ నెల అండ్ అందరికీ కూడా వారోత్సవాలు చేస్తూ అందరికీ ఈ పండుగ సంబరాలు అంటే ఈ పెన్షన్ సంబరాలు చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు నగరి మున్సిపాలిటీలో స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో ఒక పెన్షన్ రావాలి అంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి, లేదా లంచాలు ఇవ్వాలి. ఇచ్చే పెన్షన్ కూడా ఎప్పుడు ఇస్తారో తెలియక 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆఫీసులకు తిరిగి ఆ వచ్చే పెన్షన్ కూడా ఈ ఆటో ఛార్జీలకో లేదా బైకుల్లో పెట్రోల్ పోసుకొని పోయేదానికి సరిపోయేది అనేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్లీ మార్నింగ్ తలుపు తట్టి చేతిలో పెడుతుంటే ఇంకా ఇంతకన్నా ఆనందం ఏముంటుంది. అండ్ పెన్షన్దారులు కూడా మీరు చూస్తుంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది కూడా వాళ్ళు 39 లక్షల మందికి ఇచ్చి 400 కోట్లు ఖర్చు అయ్యేది. కానీ ఈరోజు దాదాపుగా ఈ 4.5 సంవత్సరంలో 66.34 లక్షల మంది పెన్షన్దారులకి దాదాపుగా 1950 కోట్లు అనుకోండి, 5 రెట్లు పెంచి ఇవ్వటం జరుగుతుంది. అంటే ప్రభుత్వం భారం మోసినా పర్వాలేదు కానీ పేదవాడికి అండగా నిలబడాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో మనసున్న నాయకుడు జగనన్న ఈరోజు జనాల గుండెల్లో నిలిచిపోయారు. గతంలో మీరు చూసుంటారు 75 రూపాయల నుంచి 200కి రాజశేఖర రెడ్డి గారు పెంచినప్పుడు పెన్షన్ పేదవాళ్ళంతా కూడా మాకు ఒక ధైర్యాన్ని, భరోసాన్ని, గౌరవాన్ని ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఈరోజు జగనన్న 3000కి పెంచి అవ్వాతాతల ఆయుష్ని కూడా పెంచాడు. బిడ్డలు చూసుకొని ఈ రోజుల్లో తానే ప్రతి ఇంటికి ఒక బిడ్డగా, ఒక పెద్ద కొడుకుగా అవ్వాతాతల్ని కానీ, అక్క చెల్లెళ్ళు వితంతువులకు కానీ, అలాగే డిసేబుల్డ్ వాళ్ళకి కానీ నేనున్నాను, మీరు భయపడద్దండి, ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా జగనన్న ప్రభుత్వం, జగనన్న చూసుకుంటాను అని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఈరోజు తాను ఇచ్చిన మేనిఫెస్టోని 100% ఫుల్ఫిల్స్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పగలం. ఎందుకంటే మీరే చూసుంటారు, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు, బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ వరకు, అలాగే ఏపీ నుంచి యూపీ వరకు ఎంతోమంది నాయకులు వాళ్ళ రాష్ట్రాలని పాలించారు. కానీ ఎక్కడైనా ఈ విధంగా 3000 పెన్షన్ ఇస్తున్నారా? అది కూడా మొదటి తారీఖున మార్నింగ్ ఇంటికి వెళ్ళి చేతిలో పెట్టడం, లేదా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్, ఎక్కడ ఉంటే అక్కడికి వాలంటీర్ వెళ్ళి ఇవ్వటం అనేది మనం పేపర్స్లో, టీవీల్లో చూస్తున్నాం. సో అంత పగడ్బందీగా జరిగే విధంగా సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు అంటే విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి ఇంటి చుట్టూ తిరగకుండా, ఏ లీడర్ని కాకా పట్టకుండా, ఏ అఫీషియల్కి లంచం ఇవ్వకుండా అర్హులైన వాళ్ళకి డైరెక్ట్గా అప్లై చేయించి డైరెక్ట్గా వారి అకౌంట్లోకి ఇస్తున్నారు అంటే ఏ కొడుకైనా, ఏ కుటుంబానికి ఇంతకన్నా ఏం చేయగలడు? అలాంటి జగనన్న ఈ పేద ప్రజలందరి ఆశీస్సులతో 2024లో జగనన్న వన్స్ మోర్ అని మళ్ళీ సెకండ్ టైం ముఖ్యమంత్రి కాబోతున్నారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలను వంచిస్తూ మరొకసారి కళ్ళబొల్లి హామీలతో ముందుకెళ్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఆయనకు చిన్న మెదడు చితికిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కుప్పంలో పండించిన కూరగాయలని అమెరికాలో అమ్ముకోవడానికి ఎయిర్పోర్ట్ కట్టిస్తాను అంటే ఆయన ఏ స్థాయికి అబద్ధాలు చెప్పడం వెళ్ళిపోయింది అనేది మనం గమనిస్తున్నాం. అదే కుప్పం ప్రజలు తాగునీళ్ల కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఆ నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన లేదు. ఆ నీళ్లు కూడా జగనన్నే వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే మున్సిపాలిటీని చేశారు, రెవెన్యూ డివిజన్ చేశారు, స్కూల్స్ అన్నీ రెన్యువేట్ చేసి కార్పొరేట్ స్థాయిలో ఈరోజు అక్కడున్న పేదవాళ్ళకి చదువును అందించడమే కాకుండా సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా తన నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం, అది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైనా అక్కడున్న ప్రజలకి అన్ని చేస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే మీరు వేరే ఏ రాష్ట్రంకి వెళ్ళి చూసినా ఈ విధంగా ప్రతి
ప్రతి విలేజ్ ప్రతి వార్డు కూడా మీకు ఏం కావాలని ఎమ్మెల్యేలు మంత్రులు గడప గడపకు వెళ్ళి అడిగి మరీ చేసే ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. మా నాయకుడు జగనన్న ఆశీస్సులతోనే అని కూడా గట్టిగా చెప్పగలం. సో ఇంతగా ప్రజల్ని ప్రేమిస్తున్న జగనన్న ఆయన ప్రతి కదలికలో, ప్రతి వెల్ఫేర్ స్కీమ్లో, ప్రతి అభివృద్ధిలో కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు. ఏదో పథకాలను అనౌన్స్ చేసేసి 10 మందికి ఇచ్చి మమ అనిపించి మళ్ళీ కుంటి సాకులు చెప్పే క్యారెక్టర్ కాదు జగనన్నది. రాష్ట్రం అప్పుల్లో ఉంది, విడిపోయింది, కష్టాల్లో ఉందని చంద్రబాబు నాయుడు చెప్పాడే కానీ జగనన్న ఒక్కరోజు కూడా అలాంటి మాట చెప్పి తాను ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఇవ్వకుండా ఎస్కేప్ అయింది ఎక్కడా లేదు. పేదవాడు ఫస్ట్ ప్రయారిటీ. పేదవాడికి ఇచ్చిన మాట శిలాశాసనం, అది జరిగి తీరాలి అన్న విధంగానే ఈరోజు చేయించాడు. ప్రతి పేద కుటుంబానికి పెన్షన్ ఒక్కటే కాదు, వారి బిడ్డ చదువుల్ని కానీ, ఆ కుటుంబ ఆరోగ్యం కానీ, వాళ్ళు గౌరవంగా ఇల్లు లేకపోతే ఒక గవర్నమెంట్ హౌస్లో ఉండే విధంగా ఆయన అంత నిశితంగా ప్రతి ఇంటి గురించి తెలుసుకొని చేయిస్తున్నారు. అది జగనన్న గొప్పతనం. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు సంబంధించి 2వ లిస్టు విడుదల చేయడం ద్వారా విపక్షాల్లో ఒక గందరగోళం నెలకొన్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? వాళ్ళ బాధ ఏంటంటే మేము ఇన్ని పార్టీలు కలిసినా 175 చోట్ల సీట్లు పెట్టలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 175 మంది క్యాండిడేట్లు ఉన్నా ఇప్పుడు మళ్ళీ 2024లో ప్రజలకు ఎవరు అందుబాటులో ఉన్నారు, ప్రజలు ఎవరు కోరుకుంటున్నారు అన్నీ కూడా బేరీజ్ చేసుకొని సామాజిక న్యాయం చేస్తూ లిస్టులు అనౌన్స్ చేసుకుంటూ మారుస్తుంటే ఈయన లిస్టులు అనౌన్స్ చేయగలుగుతున్నాడు, మారవగలుగుతున్నాడు. మన పరిస్థితి ఏంటా అని గందరగోళంలో పడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రజలకి మంచి చేయడమే కాదు, తన కింద ఉన్న ప్రజాప్రతినిధులు కూడా తనలాగే ప్రజల్ని ప్రేమించి అభిమానించి వాళ్ళకి మంచి చేయాలని ఆశిస్తున్నారు. అలా చేసే వాళ్ళందరినీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కాని పక్షంలో మార్పులు చేర్పులు అనేవి సహజంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ మేడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క పేదవాళ్ళకి అందుతున్నాయంటున్నారు. ఏపీ నుంచి యూపీ వరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ అందటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అందిస్తున్నారంటున్నారు మంత్రి ఆర్కే రోజా. ఈరోజు వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క పేదవాడి కళ్ళల్లో కూడా ఆనందం వెలువరిస్తోంది. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నటువంటి ఆనందం వారి కళ్ళల్లో చూస్తున్నామంటున్నారు మంత్రి ఆర్కే రోజా. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి నుంచి.